కీర్తనలు 104. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి. జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించితివి. జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించితివి. జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించితివి. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. నీవు కలగజేసిన వాటితో భూమి మొత్తం నిండిపోయింది. చెట్లు, చేమలు, పక్షులు, జంతువులు, మానవులు అన్నితో నిండిపోయినాయి. ఆహాహా! అదిగో విశాలమైన మహాసముద్రము. అదిగో విశాలమైన మహాసముద్రము. అందులో లెక్కలేని జలచరములు. అందులో లెక్కలేనన్ని జలచరములు. అయితే అందులో లెక్కలేని జలచరములు. దానిలో చిన్నవి, చిన్న చిన్న చేపలు, చిన్న చిన్న క్రొకడైల్స్, చిన్న అన్ని ఫిషెస్ అండ్ టాటాయిస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. నీవు నిర్మించిన మకరములు కూడా ఉన్నవి. అందులో తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చెదవు. తగిన కాలమున దేవుడే వాటికి ఆ సముద్రంలో ఉన్న వాటన్నిటికీ తగిన కాలమున ఆయన ఆహారం ఇస్తున్నాడు. అవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకొనిచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నువ్వేమన్నా ఇస్తే అవి దాచిపెట్టుకుంటాయి, తింటవి, అవే తింటాయి. ఎందుకంటే మనుషులు ఇక్కడేముంది, ఇదే దీంట్లో కిందికి వెళ్ళిపోతే 33వ వచనము, 23వ వచనము, సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుషులు బయలు వెళ్ళుదురు. పొద్దు నుంచి సాయంత్రం వరకు మనుషులందరూ డ్యూటీలో పోయి ఆన్ చేసుకోవడానికి వస్తారు. మరి అక్కడ సముద్రంలో చేపలు ఉన్నాయి, వాటన్నిటికీ ఎవరు అన్నం పెడతారు చెప్పండి, మీరే చెప్పండి. మనకేమో ఊలేము మన వాటి మళ్ళా. కానీ దేవుడే వాటికి ఆహారం పెడుతున్నాడు. వాటికి అన్నిటికీ ఆయన. మనుషులు ఏం చేస్తున్నారు, బిజీ అని చెప్పేసింది ఇక్కడ 28, 23వ వచనం. మొత్తం మనుషులందరూ ఆల్ పీపుల్ ఆర్ బిజీ విత్ దర్ వర్క్స్, ల్యాప్టాప్స్, మళ్ళీ ఇంకేమో ఎంత బిజీ అండి. క్యాబులు, ఫోన్లు, ఎగ్జామ్స్, ఓయమ్మో చాలా బిజీ. కానీ దేవుడు మరి వాటన్నిటికీ ఆహారం పెట్టాలి కదా. మరి ఆయన ఎంత ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లివింగ్ క్రీచర్స్ విచ్ ఈస్ ఇన్ సీ. కరెక్టేనా? అయితే తగిన కాలమున నీవు వాటికి ఆహారం మిచ్చదవని అవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకొనిచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి. ఇట్లా గుప్పిలి విప్పి వాటికి ఆహారం పెడుతున్నాడు దేవుడు. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలత పడును. నువ్వు ఆహారం లేకపోతే అవి ఇట్లా కలత పడుతుంది. నీవు వాటిని ఊపిరి తీసివేసినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతన పరచుచున్నావు. అవును, చేపలన్నీ చనిపోయి ఉన్నాయని ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. ఆ చేపలన్నీ చనిపోయినాయండి మొత్తం సముద్రంలో అని అంటారు. లేదు, గాడ్ ఈజ్ మేకింగ్ ఎవ్రీథింగ్ న్యూ. స్కూల్లో పాత పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ వెళ్ళిపోతారు, కొత్త స్టూడెంట్స్ వస్తారు. సింపుల్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టాపిక్.
చేపలన్నీ మొత్తం మనుషుల వలన అట్లా ఏమీ ఉండదండి. దేవుడు కొత్త కొత్త పాతయన్ని గతించిపోయిన నూతనము సమస్తము నూతనం అయ్యాను కదా. అవేంటి అవి చిన్న చిన్న చేపలు అవన్నీ చనిపోతాయి, ఆయన తీసేస్తాడు, మళ్ళీ కొత్త చేపలను సృష్టిస్తుంటాడు. ఆయన హీఈస్ అ వండర్ఫుల్ గాడ్. రెయిన్ ఇవ్వాలన్నా ఆయనే, అన్నీ ఆయననే. అందులో ఇక కీర్తనలు 104 చదవండి, బ్యూటిఫుల్ ఉంటుంది, సూపర్. కొన్ని కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. కీర్తనలు 104 కొన్ని విషయాలు మాత్రమే. బాయ్ బాయ్.